ప్రజా సమస్యల పరిష్కారానికి నూతన ప్రభుత్వం కృషి చేస్తుంది. గత 5 ఏళ్లు ఎలాంటి భరోసా లభించక సామాన్యులు అనేక కష్టాలు ఎదుర్కొన్నారు. తమ సమస్యలు ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక సతమతమయ్యారు. అలాంటి వారికి విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ నిర్వహిస్తున్న ప్రజా దర్బార్ భరోసా ఇస్తుంది. మంగళగిరితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఉండవల్లి నివాసంలో యువ నేతను నేరుగా కలిసి తమ సమస్యను విన్నవిస్తున్నారు. సోమవారం పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చారు. ప్రతి ఒక్కరి విజ్ఞప్తి స్వీకరించిన యువనేత పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. న్యాయం కోసం యువనేతను కలిసిన రిటైర్డ్ హెడ్ కానిస్టేబుల్ కుటుంబం, రిటైర్డ్ హెడ్ కానిస్టేబుల్ అయిన తన భర్తను ఆస్తి కోసం వారి అన్నదమ్ములు క్రూరంగా హత్య చేశారని, తగిన న్యాయం చేయాలని పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఇంటి పుష్పావతి, ఆమె కుమారుడు సురేష్ మంత్రి లోకేష్ ను కలిసి కన్నీటి పర్వతమయ్యారు. 2013లో ఇంటి రామలింగం హెడ్ కానిస్టేబుల్ గా ఉద్యోగ విరమణ పొందారు.